క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ముఖ్యంగా అటాక్ కౌంటర్ అటాక్ చాలా పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీ అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని పిట్టల్లా కూల్చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం 5 ఫైటర్ జెట్స్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి 5 యుద్ధ విమానాలని మనం నేల కూల్చేసాం. వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో మధుసూదన్ రెడ్డి గారు, మీరు వింగ్ కమాండర్గా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి 5 ఎయిర్ బేసెస్ని మనం కొలాప్స్ చేసాం. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఎంటైర్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసింది. అంటే కమర్షియల్ ఫ్లైట్స్ కూడా పైన తిరగడానికి అలౌ చేయట్లేదు. ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకోండి? అంటే కేవలం 5 ఎయిర్ బేస్ని మనం ధ్వంసం చేస్తే మొత్తం ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడానికి కారణం ఏంటి? మీరు వినే ఉంటారు, ఇంతవరకు పాకిస్తాన్ ఏం చెప్పారు, మేము ఎయిర్ స్పేస్ అంతా క్లోజ్ చేసేసామని చెప్పారు. ఓన్లీ సివిల్ ఫ్లైట్స్ పర్మిట్ చేస్తామని అని చెప్పారు. ఆ సివిల్ ఫ్లైట్స్ ని కవర్ గా తీసుకొని వాటితో పాటు డ్రోన్స్ ని పంపించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం సివిల్ ఫ్లైట్ అనుకుని వదిలేస్తామేమో, ఆ డ్రోన్స్ ఈజీగా వెళ్ళిపోతాయి, అటాక్ చేయగలుగుతాయి అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ ఆల్సో నాట్ సక్సీడెడ్. ఓకే, వాళ్ళకి అదే పేరు. ఒకవేళ వాళ్ళు ఎయిర్ స్పేస్ వదిలేసి సివిల్ ఫ్లైట్స్ ని పర్మిట్ చేస్తే మన సివిల్ ఫ్లైట్స్ మనం కూడా సివిల్ ఫ్లైట్స్ వెనకాల దాక్కుని వెళ్ళొచ్చు. అలాంటి ఇది అవకాశం ఉంది, ఒకటి చేసే అవకాశం ఉంది. ఆ ఫియర్ తో వాళ్ళు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారండి. ఓకే, దెర్ ఇస్ నో వే. అంటే వాళ్ళకి తెలుసు ఇంకా మనం వస్తే ఇప్పుడు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఏది ఏ ఎయిర్ బోర్న్ ఆబ్జెక్ట్ మన సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళినా వాళ్ళ రిడార్లో పికప్ అయినా తెలుసు వాళ్ళకి, దట్ ఇస్ మనదని చెప్పేసి దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీస్లో వన్ ఆఫ్ ది కంట్రీ పాకిస్తాన్ అండ్ ఇండియా. అందరూ కూడా ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వార్ జరిగితే సో కొంతవరకు పాకిస్తాన్ని నిలవరించినా కూడా ఎంతో కొంత నష్టమైతే మాత్రం పాకిస్తాన్ నుంచి ఇండియాకు ఉంటుంది. ముఖ్యంగా బార్డర్స్లో ఉన్నటువంటి ఆ స్టేట్స్లో కొంతవరకు ఆ ఇంపాక్ట్ ఉంటుందని అందరూ కూడా భావించారు. కానీ పాకిస్తాన్ భారతదేశంలో ఎక్కడ కూడా టచ్ చేయలేకపోతుంది. ఈవెన్ పాకిస్తాన్ డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, చివరాఖరికి ఎంతో అడ్వాన్స్డ్గా చెప్పుకునేటువంటి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్స్ అని చెప్పేటువంటి F-16 కావచ్చు, J-17 కావచ్చు, ఇవి కూడా మన బార్డర్ని క్రాస్ చేయలేకపోతున్నాయి. అంటే పాకిస్తాన్ పూర్తిగా మన ముందు అసలు నిలబడలేని పరిస్థితిలో ఉందనుకోవచ్చా? 100% ఉందండి. ఆ నిలబడలేని పరిస్థితిలోనే ఉంది, వితౌట్ ఎనీ డౌట్. వాళ్ళకున్న వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ వాళ్ళ దగ్గర ఫైటర్ ప్లేన్స్ లేవు, వెపన్స్ లేవు అని చెప్పేసి. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఏంటంటే మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వెరీ స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, యాడెడ్ టు దట్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, ఫైటింగ్ ఎక్విప్మెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కానీ, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కానీ, ఆ వెపన్ సిస్టమ్స్ ఏదో మన దగ్గర ఉన్నాయో, ప్లస్ ఆ ప్లాట్ఫామ్స్ ఏదో ఉన్నాయో మన దగ్గర, లాంచింగ్ ప్లాట్ఫామ్స్, వాటి రేంజ్ చాలా చాలా ఎక్కువ. ఓకే, వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ. ఓకే, ఆ రేంజెస్ మనం ఇక్కడ మాట్లాడొద్దు ఈ ఛానల్లో. బట్ వీ హ్యావ్ ద కేపబిలిటీ మచ్ హైయర్ దెన్ వాట్ దే ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ us. సో అలాగే కొద్దిసేపటి కిందట జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పారు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ ఫోర్సెస్ అన్ని కూడా, ఆర్మీ ఫోర్సెస్ అన్ని కూడా బార్డర్ వైపు దూసుకొస్తున్నాయి, ఇది దుశ్చర్య, ఇది కరెక్ట్ కాదు, మేము కూడా దానికి తగ్గినట్టుగా సమాధానం ఇస్తాం, ఆన్సర్ చెప్తామని మనకు సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ అలాగే విదేశాంగ శాఖకు సంబంధించిన సెక్రటరీ కూడా చెప్పారు, మిస్త్రీ గారు. అయితే ఇప్పుడు ఆర్మీ ఫోర్సెస్ ఆ స్థాయిలో బార్డర్కి రావడం అంటే ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఇట్ ఈస్ లైక్ డిక్లేరింగ్ ఏ ఫుల్ ఫ్లెజ్ వార్ అండి. ఓపెన్ వార్ డిక్లేర్ చేసినట్టే. అలా చేస్తే ఒకవేళ వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళు అలా ఒకవేళ చేస్తే మన ఆర్మీ ఊరికే కూర్చోలేదండి. మన డిఫెన్స్ సిస్టమ్స్ వీఆర్ రెడీ. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో అదే మనకి ఇప్పుడు మనకు పర్మిషన్ వచ్చింది అనుకోండి, మన లీడర్షిప్ మనకు చెప్పింది అనుకోండి, ఓకే యూ కెన్ ఆల్సో గో ఎట్ ఫుల్ ఫ్లెజ్ వార్ ఇస్ డిక్లేర్డ్ అని అంటే ఠీకే, మనం కూడా దూసుకెళ్తాం అలాగే లోపలికి. ఇట్ ఈస్ ఈజియర్ సెట్ దెన్ డన్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్స్ లాస్ట్ ఫైనల్ డెస్పరేట్ మెజర్ అండి. వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దే కుడ్ నాట్ డూ ఎనీ డ్యామేజ్ టు మిలిటరీ ఇన్స్టాల్మెంట్స్ కానీ, సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, దేనిని కూడా ఏం చేయలేకపోయాయి. వేరే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి చూస్తున్నాం, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మీ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ డ్యామేజ్ చేస్తున్నాం, వాళ్ళ రెడార్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము, వాళ్ళ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్, వాళ్ళ లీడర్షిప్ ఇంటి దగ్గర వెళ్ళి మనం బ్లాస్ట్ చేసి వస్తున్నాము. ఎవ్రీ టైమ్ వీఆర్ ప్రూవింగ్ దట్ వీ కెన్ డూ ఇట్. మేము చేసి చేయగలుగుతున్నాం, మీరు చేయలేకపోతున్నారని. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే వాళ్ళకంటే ఏదో ఒకటి చూపించాలి, మనం చేసి చూపించాలని. బట్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఫూలిష్ డెసిషన్. వాళ్ళకి ఆ డెసిషన్ ఎవరు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. వెదర్ ఇట్ ఇస్ ద పొలిటీషియన్స్ ఆర్ ద ఆర్మీ లీడర్షిప్.
ఇట్స్ ఎ వెరీ వెరీ ఫూలిష్ డెసిషన్. అండ్ ఇదేంటంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడం అన్నట్టు అండి. మీరు పంపిస్తున్నారు కానీ వీ విల్ రోల్ ఓవర్ దెమ్, అంటే మనకి ఇంకా అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా దట్ ఇస్ ద లాస్ట్ స్ట్రా అది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ కూల్చేస్తున్నాయి. అవి కనీసం మన బార్డర్ను కూడా క్రాస్ చేయలేకపోతున్నాయి. కానీ మన ఫైటర్ జెట్స్ ఏమో అలవోకగా నేరుగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్తున్నాయి, అక్కడ ఎయిర్ స్పేస్లోకి వెళ్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కూడా మనం మిసైల్స్తో ధ్వంసం చేస్తున్నాయి. సో వాళ్ళ ఫైటర్ జెట్స్కి మనకున్నటువంటి ఫైటర్ జెట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చూడండి, ఉన్న ఫైటర్ జెట్స్ లో ప్రెసెంట్లీ వాళ్ళ దగ్గర ఉన్నాయి JF-17, F-16, చైనీస్ అండ్ అమెరికన్ ఫైటర్ ప్లేన్స్. సో దే ఆర్ ట్రైంగ్ టు అటాక్. లీగల్లీ దే కెనాట్ యూజ్ F-16 అటాక్ కోసం. F-16 USA పాకిస్తాన్కి ఇచ్చింది ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్ట్ మీద వాడడానికి తప్పితే ఇండియాతో అగ్రెషన్ వస్తే అది వాడకూడదని క్లియర్ గా రాసిందండి వాళ్ళ అగ్రిమెంట్ లో. అమెరికా విల్ నాట్ పర్మిట్ యూజ్ ఆఫ్ F-16. ఉన్న మిగతా ఫైటర్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ కేపబుల్. అంటే కేపబుల్ అంటే దే ఆర్ కేపబుల్, బట్ మన ఫైటర్ ప్లేస్ తో కంపేర్ చేసేంతగా గొప్ప ప్లేన్లు లేవు. మనం ఉన్న టెక్నాలజికల్లీ వీఆర్ ఫార్ సుపీరియర్ అండి. వాళ్ళు మన దగ్గర ఉన్న రెడార్స్ కానీ మన దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్స్ కానీ ఫార్ సుపీరియర్. ఫస్ట్లీ మనం వాళ్ళు రాలేకపోతున్నారు, మనం ఎందుకు ఎలా వెళ్ళగలుగుతున్నాం అన్న దాన్ని తీసుకుందాం. ఫస్ట్ వాళ్ళు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ ఓపెన్ కారిడార్ ఉండాలండి. మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్, ఫస్ట్లీ నెట్వర్క్ ఎందుకంటున్నానంటే ఇట్స్ ఎంటైర్లీ నెట్వర్క్ టోటల్లీ అలాంగ్ విత్ ఆర్మీ అండ్ నేవీ. సో కింద గ్రౌండ్ లో ఏం చేస్తామంటే బిఫోర్ మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ సెటప్ చేసినప్పుడు దే విల్ బి డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ రెడార్స్. దే ఆర్ షార్ట్ రేంజ్ రెడార్స్, మీడియం రేంజ్ రెడార్స్, లాంగ్ రేంజ్ రెడార్స్. ఈ రెడార్ నెట్వర్క్ ఒకటి సెటప్ చేస్తుంది మన దగ్గర. అలాగే వెపన్ సిస్టమ్స్, వీటితో పాటు వెపన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. వెపన్ సిస్టమ్స్ ఎలా అంటే దేర్ ఇన్ 3 to 4 లేయర్స్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్ ఉంటాయండి. షార్ట్ రేంజ్ వెపన్ సిస్టమ్ అంటే టర్మినల్ వెపన్ సిస్టమ్స్ ఉంటాయి. టర్మినల్ డిఫెన్స్ కోసం, టర్మినల్ అంటే ఆల్మోస్ట్ ఎయిర్ ఫీల్డ్ మీద ఇవన్నీ ఛేదించుకుని ఎయిర్ ఫీల్డ్ దగ్గరికి వస్తే అటాక్ చేయడానికి అప్పుడు లాస్ట్ టర్మినల్ వెపన్స్ ఉంటాయి. అన్నిటికన్నా ఉండే లాంగ్ రేంజ్, మీడియం రేంజ్, షార్ట్ రేంజ్ అండ్ టర్మినల్ వెపన్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ 4 లేయర్స్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ ఇస్ యాక్చువల్లీ సెటప్ అండి అలాంగ్ ద ఎంటైర్ పాకిస్తాన్ బార్డర్. అదొకటే కాకుండా వీ గోట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డిఫీట్ చేసే సిస్టమ్. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ లో దేర్ ఆర్ వేరియస్ టైప్స్. ఒకటేమో జామర్స్ ఉంటాయండి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జామర్స్. ఈ జామర్స్ తో మనం వాళ్ళ సిగ్నల్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ సిగ్నల్స్ ని జామ్ చేయొచ్చు. అదే కాకుండా వాళ్ళ రెడార్ సిగ్నల్స్ ని బ్లాక్ చేయొచ్చు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. మనం ఇవన్నీ సెటప్ చేసి ఎలా చేసామంటే మనం ఒక గోడలాగా, మన ఇన్విజిబుల్ వాల్ అని చెప్పొచ్చు అండి. అంటే ఒక కనిపించని గోడలాగా ఒక ఇన్విజిబుల్ వాల్, ఒక వాల్ క్రియేట్ చేసాం. ఆ గోడను దాటుకొని రావాలంటే మాత్రం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాటుకొని వచ్చినా కూడా మన ఉన్న లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ ఎలా ఉందంటే ఆ దాటుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ లేయర్ దాటుకొని వస్తే సెకండ్ లేయర్ దాటుకొని వస్తే థర్డ్ లేయర్ ఇలా ఉందండి సిస్టమ్. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ టాక్లింగ్ ద ఫైటర్ ప్లేన్స్ ఆఫ్ పాకిస్తాన్. మీరు చూడండి, ఫైటర్ ప్లేన్సే కాదు, వీ బీన్ ఏబుల్ టు టాకిల్ దేర్ స్మాల్ చిన్న డ్రోన్స్ దగ్గర నుంచి, మీడియం సైజ్ డ్రోన్ దగ్గర నుంచి, వెపనైజ్ డ్రోన్స్ దగ్గర నుంచి, వాళ్ళ కామికాజీ డ్రోన్స్ దగ్గర నుంచి వీ బీన్ ఏబుల్ టు టాకిల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దేర్ లాంగ్ రేంజ్ మిసైల్స్. వాళ్ళు మీరు చూసే ఉంటారు, వీళ్ళు మిసైల్ ప్రయోగించారు, మన ఢిల్లీ వైపు వెళ్ళే మిసైల్ మన మధ్యలోనే కూల్ చేశాము. దే ఆర్ వెరీ వెల్ అవేర్ మన దగ్గర ఉన్న సిస్టమ్ తో మనం రాలేమని చెప్పేసి. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు క్వశ్చన్ అడగొచ్చు. వీళ్ళకి ఏంటి ఆ ధైర్యం, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇట్స్ ఎ టోటల్ ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ విషయం గురించి డిస్కస్ చేద్దాం మసూదన్ రెడ్డి గారు. ఆల్రెడీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఫతే అనేటువంటి మిసైల్ చాలా స్ట్రాంగ్ వెపన్ అంటారు, కానీ ఆ మిసైల్ కూడా మనం కూల్చేసాం. సో ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు రేంజ్ కవర్ చేస్తుంది ఇది? వాళ్ళ క్లెయిమ్ రేంజెస్ ఉన్నాయండి. దే క్లెయిమ్ వాళ్ళ మాక్సిమం రేంజ్ దగ్గర క్లెయిమ్ ఇస్ అప్ టు 2000 kilometers. వాళ్ళు అంటారు ఇండియా మొత్తం కవర్ చేయొచ్చు అని చెప్పేసి. ప్రాక్టికల్లీ అది పాసిబుల్లా కాదా అనేది యాక్చువల్లీ ఫైర్ చేసేంత వరకు తెలియదు మనకి. క్లెయిమ్ ఏదైనా క్లెయిమ్ చేయొచ్చు. లైక్ మన చైనీస్ వెపన్ సిస్టమ్స్ వాళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తారంటే ఒక 10 kilometers ఉంటే 100 kilometers అని చెప్తారు రేంజెస్ లో. అలాంటి సిస్టమ్స్ వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చారు, పాకిస్తాన్ అలాగే క్లెయిమ్ చేస్తుంది. దట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు అనుకుంటుండొచ్చు మనం చేయొచ్చు అని చెప్పేసి. అది ఒక ప్రయత్నం చేసి చూసారు, ఇట్ టోటల్ గా విఫలం అయిపోయింది. మనం ఏబుల్ టు టాకిల్ ఇన్ ద ఎయిర్ ఇట్ సెల్ఫ్.
అది అంత ఈజీ కాదండి. మనం ఈ మిసైల్ ప్రయోగించేస్తాం, అది తీసుకెళ్లి మనం నాట్ ఓన్లీ మిసైల్స్ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ వీ కెన్ టేక్ ఆన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే అవుట్ ఆఫ్ అట్మాస్ఫియర్ వెళ్ళిపోతాయండి, స్ట్రాటోస్ఫియర్కి వెళ్ళేసి మళ్ళీ రీఎంట్రీ అవుతాయి, బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీ ఫాలో అయ్యి మళ్ళీ రీఎంట్రీ అవుతాయి స్పేస్ లోకి వెళ్ళి. అలాంటి మిసైల్స్ కూడా ట్యాకిల్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. సో దేర్ ఇస్ నథింగ్ టు ఫియర్, మన దగ్గర భయపడాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు చేసే దుశ్చర్యలన్నీ మనం అనవసరంగా దేరాలు తిప్పి కొడుతున్నాము, వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దెర్ ఇస్ నో కంపారిజన్ అండి, అంటే కంపేర్ చేసే అవసరం లేదు, కంపేర్ చేయొద్దు. కానీ బట్ ఇన్ ఎనీ కేస్ వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైతాయి, అది గ్యారంటీగా నేను బల్లగుద్ది చెప్పొచ్చు అండి. సో నిన్న విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ కూడా అలాగే ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఒక ప్రకటన చేశారు. ఒకేసారి 400 డ్రోన్స్ని యూజ్ చేశారన్నారు. అంటే ఈ డ్రోన్స్ అన్నీ కూడా తుర్కియా నుంచి వచ్చాయనుకోవచ్చా? అంటే లార్జ్ స్కేల్లో తుర్కియా నుంచి ఇక్కడికి ఒక ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది. సో పెద్ద ఎత్తున వెపన్స్ కూడా అందించారు. వాటితోనే మన మీద అటాక్ చేస్తుంది పాకిస్తాన్ అంటున్నారు. మీరేమంటారు? ఇచ్చేయొచ్చండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చారా లేదా ముందు నుంచే వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొనుక్కున్నారా, చైనీస్ డ్రోన్స్ కొనుక్కున్నారు, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అఫ్ కోర్స్ దే హ్యావ్ ద సిస్టమ్. ఓకే, ఇచ్చి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఇచ్చినా కూడా మీరు 400 డ్రోన్స్ దే థాట్ ఇలా స్వామ్ వదిలితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఓవర్వెల్మ్ చేయొచ్చు అని అనుకున్నారండి. ఏమవుతుందంటే మనం దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఓవర్వెల్మ్ చేయాలంటే ఇలా లార్జ్ నంబర్స్ లో మనం టార్గెట్ చిన్న ప్లేన్లు పంపిస్తే ఓవర్వెల్మ్ చేయొచ్చు అని అనుకున్నారు. బట్ అవర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్ ఫుల్ ప్రూఫ్ హైలీ నెట్వర్క్. ఒక రిడార్ జామ్ అయినా కూడా ఇంకా మిగతా రిడార్స్ ఉంటాయండి. స్టాండ్ బై రిడార్ ఉంటాయి, స్టాండ్ బై రిడార్ ఉంటాయి. ఒకే నెట్వర్క్ లో ఒకే ఏరియా చూసేది ఓవర్లాప్ ఉంటుంది, రిడార్ టు రిడార్ కవరేజ్ ఓవర్లాప్ ఉంటుంది. ఒక రిడార్ వీళ్ళు బ్లాక్ చేయగలిగినా పక్క రిడార్ పట్టుకుంటుంది. ఇలాంటి సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి దెర్ ఇస్ నో వే దే కెన్ కమ్ ఇన్ సైడ్. 400 ఇట్స్ గ్రేట్. ఇన్ఫాక్ట్ మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాలండి. 400 డ్రోన్స్ ని మనం కౌంటర్ చేసాము వితౌట్ ఎనీ ప్రాబ్లం, వితౌట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రోన్ హిట్టింగ్ ద టార్గెట్. వాళ్ళు అనుకున్న టార్గెట్ ని ఏ ఒక్క డ్రోన్ కూడా టచ్ చేయలేకపోయిందండి. ఓకే, మన టెరిటరీలో పడడం జరిగింది కానీ బట్ ఇట్ ఇస్ పడింది ఎక్కడంటే సివిలియన్ ఏరియాలో పడింది. వాళ్ళకి కొంచెం దెబ్బలు తగిలాయి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంతకు మించి ఏం చేయలేకపోయాడు. సో మధుసూదన్ రెడ్డి గారు యాజ్ ఏ ఎక్స్ ఆర్మీ మ్యాన్గా, మిలిటరీ మ్యాన్గా, సో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్గా చెప్పేటువంటి ఏదైతే మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ యూజ్ చేశారనుకోవచ్చా? సో వాటిని మనం ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాం అనుకోవచ్చా? ముఖ్యంగా ఫతేగా అది చాలా అడ్వాన్స్డ్ మిసైల్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫతేని కూడా మనం మన భూభాగంలోకి రాగానే మనం దాన్ని క్రాష్ చేసాం, దాన్ని కూల్ చేసాం. ప్రతి మిసైల్ కంటే ఒక టార్గెట్ ఇస్తారు వాళ్ళు. యూస్ అదే కానీ ఆతఫ్ కానీ ఏదన్నా దే విల్ గివ్ ఇట్ ఒక టార్గెట్ ఇస్తారు. లాంచ్ చేసినప్పుడు దానికి ఒక టార్గెట్ డెసిగ్నేట్ చేసి పంపిస్తారు. పర్టికులర్ మిలిటరీ ఇన్స్టలేషన్ ఆర్ పర్టికులర్ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ పంపిస్తారు. బట్ అది బిఫోర్ ఇట్ రీచెస్ ద టార్గెట్ వీ విల్ డిస్ట్రాయ్ ఇన్ ద ఎయిర్. అది మనం చేసాం, అది మన అబిలిటీ ఉంది, అది చేసి చూపించాం మనం. నాట్ వన్స్, మోర్ దెన్ వన్స్. చేసి చూపించాం. వాళ్ళకి అప్పుడు తెలిసిపోయింది ఇప్పుడు ఇంకేం చేయలేము, మనకున్న కైనెటిక్ వెపన్స్ తో ఏం చేయలేము. ఓన్లీ థింగ్ అని చేయదలుచుకుంటే వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక లెట్స్ యూజ్ అవర్ హ్యూమన్ ఫోర్స్, మన ఆర్మీని లెట్స్ వాళ్ళని ముందుకు వెళ్ళిపోమని చెప్దాము. బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్టూపిడ్ డెసిషన్. వాళ్ళు ముందుకు వస్తే మాత్రం నన్ ఆఫ్ దమ్ విల్ సర్వైవ్. వాళ్ళకు ఇంకా దట్ ఈస్ ద లాస్ట్ అండి. అది అయిపోతే ఇంకేం లేదు, వాళ్ళ దగ్గర మిగిలేదేమి ఉండదు. ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని తలంచుకొని మమ్మల్ని క్షమించండి అని కోరుకోవడం తప్పితే ఇంకా వేరేదే ఉండదు. తర్వాత ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఎక్కడైనా కూడా 3 విభాగాల్లో వార్ నడుస్తుంది, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్, అలాగే ఆర్మీ, నేవీ. ఎయిర్ ఫోర్స్ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చా పాకిస్తాన్కి సంబంధించి యాజ్ ఏ సీనియర్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్గా, వింగ్ కమాండర్గా? ఎస్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా ఫెయిల్ అయింది, పూర్తిగా విఫలమైందండి. వీఆర్ గోయింగ్ అండ్ డిస్ట్రాయింగ్ దర్ ఎయిర్ ఫీల్డ్స్ ఆల్సో. వాళ్ళ రన్వేస్ డిస్ట్రాయ్ చేసి వస్తున్నాము. వేరేస్ వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? దేర్ 2 థింగ్స్ అండి. వన్ ఇస్ ద వెపన్ సిస్టమ్. ఓకే, మనకి ఆల్రెడీ సుపీరియర్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర రానివ్వట్లేదు. ఓకే, ఆ వెపన్ రిలీజ్ చేసి జోన్కు రానియట్లేదు. సెకండ్లీ, ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్, ట్రైనింగ్ అండి. లుక్ ఎట్ ద ట్రైనింగ్ పార్ట్. మన ట్రైనింగ్ ఎక్కడ మనకి ఎలా ఉందంటే వీ బీన్ డూయింగ్ సో మెనీ ఇంటర్నేషనల్ ఎక్సర్సైజెస్ విత్ సో మెనీ ఫోర్సెస్. అంటే వెస్టర్న్ ఫోర్సెస్, ఈస్టర్న్ ఫోర్సెస్, ఓకే, అన్నిటితో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మన వార్ రెడీనెస్, ఓకే, ద బ్యాటిల్ రెడీనెస్ ఇస్ మచ్ హైయర్ స్టేట్. వీఆర్ 24/7 మన ట్రైనింగ్ ఏదో ఒకటి నడుస్తుంది. మనం ఎన్ని ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. అండ్ ద వే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ has got lot of
అప్రిషియేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్. అది చూసే దే లుక్ అప్ టు అస్ నౌ. ఎందుకంటే వాళ్ళు సో మెనీ ఫారిన్ కంట్రీస్ అండి, ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్ మనల్ని అడుగుతున్నారు, ప్లీజ్ మాతో వచ్చి ఎక్సర్సైజ్ పార్టిసిపేట్ చేయండి, దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యూ అని చెప్పేసి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ద ట్రైనింగ్ పార్ట్, మ్యాన్ బిహైండ్ ద మెషిన్ అనేది, మ్యాన్ ఆర్ ఉమెన్ బిహైండ్ ద మెషిన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ ట్రైనింగ్ ప్లస్ ద సిస్టమ్ that we are operating. A machine and the man behind the machine, they are the best. Right. ఇంకా దీనికన్నా ఇంకా బెటర్ ఏముంటుందండి. Right. నథింగ్ కెన్ బ్రేక్ దిస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో ఇది వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా విఫలమైంది. ఎయిర్ ఫోర్స్ ఎక్కడా కూడా భారత్ని ఏం చేయలేకపోతుంది. ఇక నేవీ పరంగా చూస్తే కనీసం భారత్ని టచ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే నేవీలో పవర్ఫుల్గా ఉంది మన ఇండియా. ఇక ఆర్మీ, ఇప్పుడు ఆర్మీ నేరుగా ఇండియన్ బార్డర్ వైపు తీసుకొస్తుంది. సో ఇదొక దుశ్చర్య, ఇదొక దురాలోచన. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ పాకిస్తాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా ఇబ్బంది ఉంటుంది. మన మిలిటరీ ఫోర్సెస్ కూడా పాకిస్తాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి అవసరమైతే పాకిస్తాన్ బార్డర్ను కూడా క్రాస్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా మనకు వస్తుందని అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.